ఫ్రెండ్స్, ఇట్స్ జ్యోతి అండ్ లలిత టాక్స్కి స్వాగతం సుస్వాగతం. పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఏం జరిగిందనేది రివ్యూ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. పోయిన వారం బేబక్క పప్పుకాడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు సీతక్క ప్రేరణ చెత్తబుట్ట వరకు వచ్చింది. అయితే ఈరోజు నామినేషన్లో కాబట్టి వాళ్ళు చెప్పుకున్నది ఏంటి అంటే క్లియర్గా పాయింట్ టు పాయింట్. ప్రేరణ గేమ్ టాస్క్లో గెలిచారు కాబట్టి తను కావాలని ఏదైనా చేయొచ్చు అని అన్నట్టుగా తను చేసింది. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మంచిగా ఆడింది ప్రేరణ. సీత ఏమంటుందంటే, మీరు చేసిన దాన్ని నేను ఎందుకు చేయాలి, మీరు చెత్తలో వేసుకున్న టేబుల్ మీద పెట్టినవి నేను ఎందుకు తీసి చెత్తలో పడేయాలి అన్నట్టుగా మాట్లాడింది. అప్పుడు ప్రేరణ ఏమని ఇచ్చింది అంటే, ఇక్కడ మనం బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వచ్చాం, మనం ఎంజాయ్ చేయడానికి రాలేదు. ఏ టాస్క్ ఇచ్చినా కానీ మనం ఆడాలి, మేము గెలిచాం కాబట్టి మేము ఏ పని చెప్పినా కానీ మీరు చేయాలి కాబట్టి అది నేను సరదాగానే చేశానే కాబట్టి నేను మిమ్మల్ని ఏడిపించే ఉద్దేశంతో చేయలేదని క్లియర్గా తను ప్రేరణ అనే ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది. వాళ్ళకి ఈ వారంలో ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఇంకో విషయం ఏమొచ్చింది అంటే, ఇక్కడ మళ్ళా నిఖిల్ పృథ్వీకి నామినేషన్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. అయితే పృథ్వీ నామినేషన్ చేసుకుంటే పృథ్వీ ఎక్కడ కూడా ఏ పని చేయట్లేదు. నిఖిల్ చెప్పాడనే కాదు కానీ నాకు కూడా ఎక్కడ కూడా పని చేసినట్టు కనిపించలేదు. పృథ్వీ పని దొంగలాగా అనిపించాడు నాకైతే. ఇంకోటి నిఖిల్ ఏమవుతున్నాడనంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. తను అందరికీ ఒక ఫ్యామిలీలో అందరినీ కలుపుగలుగా ఉన్నాడు కానీ ఎమోషనల్గా కొంచెం ఫీల్ అవుతున్నాడు. తను జెన్యున్గానే ఆడుతున్నాడని నాకు ఇప్పుడు వరకు ఈ గేమ్ వరకు అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే, మణికంఠ లాస్ట్ వీక్లో నామినేషన్ టైంలో తను ఏడ్చాడు. ఈ వీక్లో తను చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరిని కూడా పాయింట్ టు పాయింట్గా నామినేషన్ చేశాడు, బాగుంది. ఇంకోటి నైని మరి తనకు కెప్టెన్ అయింది కాబట్టి కెప్టెన్ అయిపోయాక తన గ్రూప్ వాళ్ళని ఏదైతే బాధ పెట్టిందో ఆ పాయింట్ గురించి తను వాయిస్ రైజ్ చేసింది, అక్కడి వరకు బాగుంది. నబీలు ఒక కెప్టెన్ బాగాలేదని నిఖిల్ని నామినేషన్ చేశాడు, అది అక్కడికి అయిపోయినాక మళ్ళీ ఆదిత్యవమ్మ నవీలు మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట. ఇది గేమ్ స్ట్రాటజీ అని మాట్లాడుకున్నారు. అదంతా అయిపోయాక ఇంకోటి ఏమవుతుందంటే, నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళ ముగ్గురు అనేది ఒక గ్రూపిజం ఫామ్ అయ్యారు. ఈ ఫామ్ అయ్యి వీళ్ళు ఏంటంటే వీళ్ళ ముగ్గురికి అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళని బట్టి వేరే వాళ్ళని గట్టిగా నామినేషన్ చేసేంత మైండ్ ఈ సోనియా అనే ఆమె వీళ్ళిద్దరిని మైండ్ పొల్యూషన్ చేస్తుంది. తను ఆడుకోకుండా మిగతా ఇద్దరిని కూడా డ్యామేజ్ చేస్తుంది. తన వల్ల వీళ్ళిద్దరికి కూడా గేమ్ అనేది డ్యామేజ్ పడుతుంది అన్నమాట. ఇంకో పాయింట్ ఏమవుతుంది అంటే, సీత క్లియర్ కట్గా నా తప్పుంటే వెళ్ళి సారీ చెప్తాను, నా తప్పు లేకపోతే నేను సారీ చెప్పను, అవతల వాళ్ళు ఎంత అన్నా కూడా నా హార్ట్కి అది మంచిగా అనిపిస్తే అది నా హార్ట్ మీదే డిపెండ్ అయి ఉంటా అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అలానే ఉండాలి. ఇంకో విష్ణుప్రియ కూడా నామినేషన్ మన యశ్విని డైరెక్ట్గా నామినేషన్ చేసింది, అయిపోయింది. ఇక్కడికి ఈ వారంలో ఈ విధంగా నామినేషన్లు జరిగినాయి. కానీ ఇక్కడ బిగ్ బాస్ అనేది బిగ్ బాస్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుగు మాట్లాడాలి అని నాగార్జున సార్ చెప్పారు. మరి నాగార్జున గారు చెప్పినప్పుడు వీళ్ళెవరు కూడా పాటించట్లేదు దాన్ని. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇంకోటి అదంతా అయిపోయాక అభయ్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళకి భజన చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. వీళ్ళతో ఉంటే కొంచెం మనం సేఫ్ అవుతామా అన్నట్టుగా ఈ అబ్బాయి నిఖిల్, పృథ్వీ, సోనియాతో కొంచెం గ్రూపిజం స్టార్ట్ అయ్యి వీళ్ళకి భజన చేసుకుంటూ కూర్చుంటున్నాడు. కాబట్టి నాకు ఈ వారంలో వెళ్తే కనుక ఆయనే వెళ్ళాలి. కొంచెం నాకు మైండ్ అట్లా అనిపిస్తుంది. గేమ్ని బట్టి మీ ఓటుని బట్టి మీరు అనుకోండి, అది మీ స్ట్రాటజీ. నా స్ట్రాటజీ నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇంకోటి లగ్జరీ ఫుడ్ అనేది ఇచ్చారు. ఫుడ్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలని అనేది మరి బిగ్ బాస్ చెప్పారనమాట. చెప్పినప్పుడు మరి వాళ్ళు పృథ్వీ డస్ట్బిన్లో అనేది ఫుడ్ వేయడం మరి స్క్రీన్లో అయితే బిగ్ బాస్ చూపించారు. కాబట్టి వీళ్ళకి ఇచ్చిన లగ్జరీ మొత్తాన్ని బిగ్ బాస్ తీసేసుకున్నారు. కాబట్టి ఈ వారం ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఈ విధంగా జరిగింది. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేయండి, గెలిపించుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.